తిరుపతి అంటే ఒక పాజిటివ్ వైబ్, తిరుపతి అంటే ఒక క్రేజీ ఎనర్జీ. తిరుపతికి వచ్చి ఒక సినిమాని ప్రమోట్ చేసినామంటే ఆ ఏడుకొండల వాడు సాక్షిగా ఆ సినిమా హిట్ అవుతుందని అర్థం, అంతే కదా. సో అందుకే మన రాయలసీమ హీరో మన కిరణ్ అబ్బవరం గారు మనందరి కోసం ఈ సినిమా ప్రమోషన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. సో మన హీరోకి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనా లేదా? అది. సో చెన్నై లవ్ స్టోరీ నుంచి విడుదలవబోతున్న 3వ పాట జిగితారా సాంగ్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గురుతుందా గురుతుందా నువ్వు తడిసిన తొలి వర్షం, అది వెలసిన తరువాత ఆగిందా ఆకాశం. సో ఈ పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి మనం లూప్లో వింటూనే ఉన్నాం. సో దీనికి మీరు అందించిన ప్రేమ అంతా ఇంత కాదు. దాని తర్వాత విడుదలైనటువంటి 2వ పాట వదలనే నిన్ను వదలనే నిన్ను వదిలి నేనెటు కదలనే. ఎంతమంది విన్నారు ఈ పాట? రోజు లూప్లో వింటూ ఉన్నారు. అండ్ అలానే ఈ సినిమాకి సంబంధించి టీజర్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి సో ఈ సినిమా పైన అండ్ ఈ టీం పైన మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానానికి మేమందరం ఫిదా అయిపోయాము. సో మరొక్కసారి బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ని అందించినటువంటి టీం చెన్నై లవ్ స్టోరీతో పలకరించడానికి సిద్ధమైపోయారు. మాస్ మూవీ మేకర్స్ అండ్ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ప్రొడ్యూసర్గా అండ్ అలానే స్టోరీని అండ్ అలానే ప్రొడ్యూసర్గా కూడా అందిస్తున్నటువంటి సాయి రాజేష్ గారు నిర్మాతగా అండ్ అలానే సంతోష్ నాయుడు గారి ఎడిటింగ్లో విశ్వాస్ డానియల్ గారి సినిమాటోగ్రఫీలో ఎన్నో అద్భుతమైన మ్యాజికల్ మ్యూజిక్ ఆల్బమ్స్ని అందించినటువంటి మన మెలోడీ బ్రహ్మ మన మనీ గాడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి మ్యూజికల్లో అండ్ అలానే వెరీ టాలెంటెడ్ రవి నంబూరి గారి దర్శకత్వంలో ధీరజ్ మొగిల్నేని గారు కో ప్రొడ్యూసర్గా మన రాయలసీమ రాజా వారు కిరణ్ అబ్బవరం గారు హీరోగా బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ శ్రీ గౌరీ ప్రియ గారు హీరోయిన్గా చెన్నై లవ్ స్టోరీతో సూన్ మన అందరినీ పలకరించబోతున్నారు. సో ఇవాళ జిగితారా అన్న కొత్త పాట లాంచ్కి మేము ఇవాళ తిరుపతి రావడం జరిగింది. మీ అందరి సమక్షంలో జిగితారా సాంగ్ని చూడడానికి మీ అందరూ రెడీయా? ఓకే, సో ఈ సాంగ్ చూసే కంటే ముందు ఈ పాటకే సూపర్ సెన్సేషనల్గా కొనసాగుతున్నటువంటి చెన్నై లవ్ స్టోరీ టీజర్ గ్లింప్స్ చూసేద్దాం. హియర్ వి గో, చెన్నై లవ్ స్టోరీ టీజర్ గ్లింప్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, తొలి ప్రేమ ఏం తోపు కాదంట. మీరేమంటారు? తొలి ప్రేమ తోపా కాదా? తొలి ప్రేమ తోపే. బోల్డ్ అన్ని మెమొరీస్ని ఇస్తుంది, బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. దాని తర్వాతే కదా నెక్స్ట్ ప్రేమలో అలాంటి తప్పులు చేయకుండా ఉంటాం, అంతే కదా? అవునా కాదా? ఎస్, సో టీజర్ గ్లిమ్స్ని మీరు ఎంతగానో ఆదరించారు. అండ్ అలానే మొదటి పాట గురుతుందా గురుతుందా ఆ సాంగ్ యొక్క లిరికల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో, గురుతుందా గురుతుందా లిరికల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. పాట ఎస్, సో ఇవాళ ఈ పాటని లైవ్లో పర్ఫామ్ చేయడానికి రియల్గా పాడినటువంటి మా శృతిక కూడా ఇక్కడ ఉన్నారు. సో హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే మా ధనుంజయ్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఇవాళ లైవ్లో బోలెడన్ని మణి శర్మ గారి పాటలని పర్ఫామ్ చేయడానికి మన టాలీవుడ్కి ఎన్నో బ్లాక్ బస్టర్ అందించినటువంటి సింగర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. నాకు తెలిసి మీరు అందరు కూడా టీం కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో వాళ్ళు వచ్చి ఇక్కడికి జాయిన్ అవుతారు. సో ఈలోపు తిరుపతి నుంచి కిరణ్ అబ్బవరం గారిని అభిమానించే వాళ్ళు, ఫ్యాన్స్, స్టూడెంట్స్ కిరణ్ అబ్బవరం గారి పాటలకి ఇప్పుడు లైవ్లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. కెన్ వీ హ్యావ్ ద స్టూడెంట్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్? గట్టిగా ఒకసారి క్లాప్స్ ఫర్ దెమ్. Thank you so much to all the students. అసలు ఎంత చక్కగా పర్ఫామ్ చేశారో. వీళ్ళందరికీ మనందరం గట్టిగా క్లాప్స్ కొట్టాల్సింది. ఇది అస్సలు ప్లాన్డ్ కాదు. సో జస్ట్ కిరణ్ గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి అప్పటికప్పుడు వీళ్ళు జస్ట్ చిన్న ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఆయన కోసం పర్ఫామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద స్టూడెంట్స్. మీరు ఇంత ప్రేమని అభిమానాన్ని కిరణ్ అబ్బవరం గారి కోసం చూపిస్తున్నందుకు. ఎస్, సో ఇప్పుడు ఒక ట్రెండింగ్ స్టార్ రాబోతున్నారనమాట. సో ఆయన ఏ పాట రాసినా దానికి అవార్డులు రావాల్సిందే, రివార్డులు రావాల్సిందే. ఆయన పాటలు రాయడం మాత్రమే కాదు, స్టెప్పులు వేసినా మాట మాట్లాడినా సరే ఆ స్పీచ్ వైరల్ అవ్వాల్సిందే. సో హియర్ వి వెల్కమ్ ఆర్ వన్ అండ్ ఓన్లీ బ్లాక్ బస్టర్ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
సో వీళ్ళ కాంబినేషన్లో బేబీలో మనం ఓ రెండు ప్రేమ మేఘాలిలా అన్న పాటను చూసాం. అండ్ ఈ సినిమాలో అన్ని పాటలకి లిరిక్స్ అందించినటువంటి మా అనంత శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అటు కొండపై నుంచి వెంకన్న దయ, ఇటు కొండ చుట్టూ రాయలసీమ పౌరుషం కలిసి తెలుగు సామర్థ్యం ప్రతిబింబిస్తున్న ఈ ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రణామాలు. ఇప్పుడు వినబోయే పాటకి ఈ రాయలసీమలో వచ్చిన ఒక నానుడే స్ఫూర్తి. అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని అంటూ ఉంటారు. రాయల కాలంలో అల్లసాని పెద్దన గారు గొప్పగా కవిత్వం రాస్తే ఆ కవిత్వం ఎలా ఉంటుందంటే జిగి బిగి. జిగి అంటే వెలుగు, బిగి అంటే పట్టు. ఆ రెండు ఉన్న కవిత్వం అల్లసాని వారిదని చెప్తూ ఉంటారు. ఆ నానుడి నుంచి తీసుకున్నదే జిగి అన్న పదం. ఆ జిగితారగా ఈ పాటలో వాలింది మొదటి పదంగా. జిగితార అంటే వెలుగులు చిందే తార అని. అందుకు స్ఫూర్తినిచ్చిన ఈ రాయలసీమ గడ్డకి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ పాటకి మిగిలిన ప్రేమ పాటకి ఉన్న తేడా ఏంటంటే ప్రతి పాటలోనూ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, బదులుగా తన ప్రేమను తప్ప ఏది ఆశించడు అంటూ ఉంటారు. ఈ పాటలో ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమను కూడా ఆశించడు. అలాంటి విచిత్రమైన సన్నివేశం. అంత గొప్ప సన్నివేశాన్ని రచించిన రాజేష్ గారికి, చిత్రీకరించిన రవి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఒకప్పుడు గొప్ప గొప్ప ప్రేమ సినిమాలు వచ్చినాయి. అభినందన, గీతాంజలి, మౌనరాగం ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినాయి. ఈ తరం రచయితలు మేము అనుకుంటాం, మా కాలంలో అభినందన, గీతాంజలి, మౌనరాగం లాంటి సినిమాలు వచ్చుంటే మేము కూడా గొప్ప సాహిత్యం అందించేవాళ్ళమని. కానీ మా తర్వాత తరం రచయితలు అనుకుంటారు, మా కాలంలో బేబీ, చెన్నై లవ్ స్టోరీ లాంటి ప్రేమ కథలు వచ్చుంటే మేము కూడా గొప్ప గొప్ప సాహిత్యం అందించేవాళ్ళమని. అలాంటి గొప్ప ప్రేమ కథలకి చిరునామాగా మారిన సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారి బృందానికి మనందరి తరపున అభినందనలు అందజేస్తున్నాను. ఈ సినిమాలో మా అదృష్టం ఎంతోమంది ఇప్పుడు సూపర్ స్టార్గా గొప్ప తారలుగా వెలుగుతున్న హీరోలందరికీ ఆయన నేపథ్యమే గొప్ప బలం, వెన్నుముక. ఆ నేపథ్య సంగీతాన్ని అలాగే అద్భుతమైన పాటల్ని అందించిన మణిశర్మ గారు ఈ సినిమా మీద ప్రేమతో, ఈ కథ మీద ఇష్టంతో మళ్ళీ పూర్వ వైభవం తన సంగీతానికి తీసుకురావాలన్న సంకల్పంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వింటున్నప్పుడు పాటలు బాగుంటాయి. సినిమా విడుదలైన తర్వాత ఇంతకు 10 ఇంతలు ఈ పాటలు మీరు ఎక్కువగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. అప్పటిదాకా ఈ జిగితార ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పగలు రాత్రి కూడా వెలుగులు చిమ్ముతూ మీకు ఆనందాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను. విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత శ్రీరామ్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు ఫర్ ద నెక్స్ట్ సాంగ్. ఎస్, సో ఇప్పుడు మణిశర్మ గారు అందించినటువంటి ఎన్నో మ్యాజికల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ నుంచి కొన్ని సాంగ్స్ని పర్ఫామ్ చేయడానికి మా సింగర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఆర్ యు గైస్ రెడీ? సో లైవ్లో మణిశర్మ గారి బ్లాక్ బస్టర్ సాంగ్స్ని పాడడానికి ధనుంజయ్ గారిని అండ్ శృతిక గారిని అండ్ అలానే పవన్ గారిని, వైష్ణవి గారిని, సో మా నలుగురు సింగర్స్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ ఈ సినిమాకు కూడా మొదటి ఈవెంట్ నుంచి చివరి వరకు ఉంటాను, సక్సెస్ మీట్ అవార్డులు అందుకునే ఈవెంట్ వరకు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని అండ్ దర్శకత్వాన్ని వహిస్తూ ఆయన మొదటి సినిమాతోనే సెన్సేషనల్ లవబుల్ బ్లాక్ బస్టర్ని అందుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా డైరెక్టర్ రవి నంబూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ డైరెక్టర్ రవి వర్మ నంబూరి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది చెన్నై లవ్ స్టోరీని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు, ఫస్ట్ 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. గుర్తుందా, తర్వాత వదలనే అండ్ ఇప్పుడు జిగితారా. సినిమా గురించి కంటే ఈ సాంగ్ గురించి మాట్లాడుకోవాలి.
జిగితారా ఇస్ వెరీ స్పెషల్ సాంగ్ మా అందరికీ. కంపోజిషన్ మనీ సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనంత్ సార్ లిరిక్స్ ఆ సెషన్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం అందరం. అండ్ తర్వాత షూటింగ్ ఫేజ్లో కూడా కిరణ్ అన్నకి పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఇది ఈ ఆల్బంలో. చాలాసార్లు షూట్లో ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటే అన్న జిగితారా పాట పెట్టండి అన్న ఒకసారి కొంచెం అన్న స్ట్రెస్ ఫీల్ అవుతామని చెప్పేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత బ్యూటిఫుల్ మెలోడీ మాకు ఇచ్చినందుకు. ఈ సాంగ్ థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ సాంగ్ 30th మినిట్లో వస్తుంది. ఈ సాంగ్కి ముందు కిరణ్ అన్న పెర్ఫార్మెన్స్ మెస్మరైజింగ్గా ఉంటుంది. మీ అందరూ థియేటర్లో ఖచ్చితంగా షాక్ అవుతారని కాదు, ఇంప్రెస్ అవుతారు. అద్దరిపోద్దు పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ముందు వచ్చే లీడ్ సీన్లో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ నా నివి గౌరీని తప్ప ఈ నివి క్యారెక్టర్లో అసలు ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేదు. 20 days షూట్ తర్వాత నుంచి అసలు వేరే వాళ్ళు ఎవరు కూడా మైండ్లో లేరు అసలు. నివి అండ్ స్టీవెన్ ఇద్దరు కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక 8-9 సీన్స్ ఉంటాయి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా యాజ్ అ డైరెక్టర్గా నేను ప్రామిస్ చేస్తున్నా, అట్లీస్ట్ ఒక 5 years వరకు ఆ కాన్వర్జేషన్స్ అందరూ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటే యూ విల్ ఫీల్ యువర్ ప్రెజెన్స్ దేర్. అది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నా. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు, పక్కా బ్లాక్ బస్టర్ కొడతామని అనుకుంటున్నా. నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ టు యూ. ఎస్, సో మనందరం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి టైం వచ్చేసింది. సో ఇవాళ మనం ఏ కార్యక్రమం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేశామో ఆ టైం వచ్చేసింది. సో మీరందరూ కూడా ఈ జిగితారా సాంగ్ చూడడానికి రెడీయా? ఎనర్జీ సరిపోవట్లేదు, తిరుపతి రెడీయా? చూసేద్దామా? నాతో పాటు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తారా? రెడీ? 10, 8, 6, 4, 2, here we go. Jigitara song on screen please. అండ్ ఆ లిరిక్స్ ఎంత బాగున్నాయంటే అసలు ఆ మ్యూజిక్ కానివ్వండి ఎంత ఆహ్లాదంగా ఎంత సూదింగ్గా ఉంది. మొదటిసారి ఈ పాట విన్నప్పుడు సాయి రాజేష్ గారికి అండ్ మణి శర్మ గారికి చెప్పడం జరిగింది, చెవుల్లో తేనె పోసినట్టుగా అనిపిస్తుంది మ్యూజిక్ వింటుంటే అని. అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అద్దరిపోయాయి. అసలు రాజేష్ గారు అండ్ ఎస్కేన్ గారు మరొక్కసారి వాళ్ళ మ్యూజిక్ టేస్ట్ తోటి అండ్ వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్యాషన్ పట్టుతోటి మనందరినీ ఏడిపించడానికి సిద్ధమైపోయారని అయితే అర్థమైపోయింది. ఫర్ ష్యూర్ ఈ సినిమా తర్వాత మా గౌరీప్రియ గారికి అండ్ అలానే మా కిరణ్ అబ్బవరం గారికి బెస్ట్ యాక్టర్స్గా బోలెడన్ని అవార్డులు వస్తాయని కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఫర్ ష్యూర్ ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం గారిని సినిమాల్లో చూసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో కొత్త కిరణ్ అబ్బవరం గారిని చూస్తున్నాం. ఆయన యాక్టింగ్ పరంగా, ఆయన పర్ఫార్మెన్స్ పరంగా, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ పరంగా అండ్ రెండవ పాటలో కానివ్వండి, ఇప్పుడు ఈ పాటలో కానివ్వండి మనందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారనే చెప్పాలి మా స్టీవెన్ శంకర్ అండ్ మా నివి పాప. సో మా నివి పాప మాట్లాడే కంటే ముందు తనకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో, ద స్పెషల్ వీడియో అబౌట్ శ్రీ గౌరీప్రియ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేను ఒక ఆడియన్స్ లాగా ఈ సినిమా చూస్తే నాకు నచ్చుతుందా, నేను ఎంజాయ్ చేస్తాను, డన్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి. సో ఆయన పాదాల కింద మన తిరుపతిలో మా చెన్నై లవ్ స్టోరీ మ్యూజికల్ ఫెస్ట్లో మీ అందరిని ఇక్కడ కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు తిరుపతి? వినపడట్లా? థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్కి తిరుపతికి రావడం నేను నిజంగా ఇదే మొదటిసారి. సో వస్తున్నప్పుడు కిరణ్ గారు చెప్తూ ఉన్నారనమాట, అసలు మా తిరుపతి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మా తిరుపతి యూత్ కానీ సినిమాలను ఎలా ప్రేమిస్తారంటే గౌరీ నేను ఇక్కడ చదువుకున్నాను నాకు తెలుసు అని కిరణ్ గారు చెప్తూ ఉన్నారనమాట. సో నిజంగా మీ మధ్య ఈ ఈవెంట్ చేసుకోవడం నాకు నిజంగా ఇది ఒక మంచి శుభశకునం లాగానే అనిపిస్తుంది. కొన్ని సినిమాలు విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని సినిమాలు షూటింగ్ ప్రాసెస్లో యాక్టింగ్లో చాలా బాగా అనిపిస్తాయి, అండ్ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మమ్మల్ని మేము థియేటర్లో చూసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఈ సినిమా వరకు చెన్నై లవ్ స్టోరీ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి నాకు మా డైరెక్టర్ ఒక్క నరేషన్ ఇచ్చారు, పిలిచారు, కథ విన్నాను, నేను కథ ఓకే కథే నన్ను ఓకే చేసింది. ఒక్క పూటలో ఈ సినిమా నాకు ఓకే అయింది. అండ్ ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంటారా, అసలు ఒక మంచి సీన్ చేసి ఒక మంచి షూటింగ్ డే తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ఆ వచ్చే నిద్ర సుఖమే వేరు. ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా పాటలు పడతాం, ఫిజికలీ మెంటలీ చాలా డ్రైనింగ్గా ఉండొచ్చు, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అరే మేమంతా కలిసి ఈరోజు ఒక బ్యూటిఫుల్ సీన్ చేసాము, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అక్కడక్కడ మమ్మల్ని మేము ఎడిట్లో చూసుకోవడము, మానిటర్లో చూసుకున్నప్పుడు మేము చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఈ సినిమా డబ్బింగ్ అయిపోతుంది, రికార్డింగ్ అయిపోతుంది, సినిమా ఒక ఎండ్కి వచ్చింది. సో ఈ ఫైనల్ ప్రోడక్ట్ని మీ అందరి మధ్యలో థియేటర్లో మీతో పాటు కూర్చొని చూడడానికి మేము కూడా చాలా రెడీగా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్గా యూజువలీ మాట్లాడను, కానీ ఈ సినిమా మేము ఖచ్చితంగా కొడుతున్నాము, అదైతే ఆ నమ్మకం నాకు చాలా చాలా గట్టిగా ఉంది. అండ్ మా సినిమాకి రిలేటెడ్గా ఒక పెద్ద ఈవెంట్ తిరుపతిలో చేయడం అనేది ఇంకా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పటి వరకు మా సినిమాలో 3 పాటలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ పాట పేరు గుర్తుందా, సెకండ్ పాట పేరు వదలనే, మూడో పాట పేరేంటి జిగితారా. సో ఈ సినిమా చూసాక మేము మిమ్మల్ని అడగము గుర్తుందా, సినిమా మీకు గుర్తుందా అని మేము అడగము, మీరే మాకు చెప్తారు. మీరు సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని నేను వదలనే అని మీరే చెప్తారు. అండ్ ఈ సినిమా నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా అందరి కెరియర్స్లో ఒక జిగితారలాగా మిగిలిపోతుంది. సో మా టీం అందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్పను. వీఆర్ ఆల్ ఫ్యామిలీ, మనం అంతా కలిసి కొద్దో గొప్ప అందరం కష్టపడి వీ డిడ్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ చెన్నై లవ్ స్టోరీ ఫర్ చూసింగ్ మీ, ఇట్స్ అ బ్లెస్సింగ్. సో మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. ఓ మై గాడ్, ఎంత చక్కగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ ఎప్పుడు వచ్చినా అలా ఒక వైరల్ సాంగ్ పాడేసి అందరినీ తన చుట్టూ తిప్పుకుంటారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీ గౌరీ ప్రియ. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఎస్, ఒక చూడాలనేది ఒక రాజకుమారుడు, ఒక మురారి, ఒక్కడు అతడు, ఇలా మనందరికీ ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో మ్యాజికల్ బ్లాక్ బస్టర్స్ని అందించినటువంటి మనందరి బిలవ్డ్ మెలోడీ కింగ్, మన మెలోడీ బ్రహ్మ, ఆర్ వన్ అండ్ ఓన్లీ మనీ గాడ్ మణి శర్మ గారికి సంబంధించి స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాం. హియర్ వి గో, ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. స్టోరీ ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ హైదరాబాద్లో ఈవెంట్లు చేసాము. 2 సాంగ్స్ లాంచ్ చేసిన తర్వాత థర్డ్ సాంగ్ లాంచ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎందుకో నేను హీరో గారితో కానీ ఎస్కేఎన్ గారితో కానీ మాట్లాడినప్పుడు పెద్ద హై ఫీల్ అవ్వట్లేదు, కిక్ ఫీల్ అవ్వట్లేదు. ఏంటి అని అడిగితే, లేదు ఇలా హైదరాబాద్లో ఈవెంట్ కాదు, వెళ్ళి బయట ఈవెంట్ చేయాలి అన్నారు. ఇది కిరణ్ గారితో మాట్లాడితే కిరణ్ గారు కూడా ఈవెంట్ అనేది చేస్తే తిరుపతిలోనే చెయ్యాలి, మన సినిమాకి ఫస్ట్ ఈవెంట్ అనేది తిరుపతిలోనే జరగాలి. యాక్చువల్లీ ఈ సాంగ్ 1 వీక్ బ్యాకే రెడీ అయింది. లాస్ట్ వీకెండ్ సాటర్డేనే లాంచ్ చేద్దాం అనుకున్నాం. వర్షం ఉండడం వల్ల ఈవెంట్ చేయలేకపోయాము. అప్పుడు కూడా మళ్ళీ అడిగాం, కాదు తిరుపతి వెళ్ళడం కుదరట్లేదు కదా, సో లాంచ్ చేద్దాము అంటే సమస్య లేదు, తిరుపతిలోనే ఈవెంట్ జరగాలి, సాంగ్ తిరుపతిలోనే లాంచ్ అవ్వాలి అన్నారు. సో అలా మీ అందరినీ కలవడానికి మీ ముందుకు వచ్చాము.
ఆ దేవుడి ఆశీస్సులతో ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలానే తిరుపతితో మాకు చాలా స్పెషల్ అనుబంధం ఉంది. అంటే ముఖ్యంగా బేబీ సినిమా ఫస్ట్ షో తిరుపతి పీజేఆర్లో ఫస్ట్ పడింది. హైదరాబాద్లో పడే 15 నిమిషాల ముందు సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ అయ్యే 15 మినిట్స్ ముందే ఇక్కడ సినిమా అయిపోయింది. ఫస్ట్ ఫోన్ కాల్ డోర్ దగ్గర నుంచి నేను ఉండి లోపల ఇంకా క్లైమాక్స్ జరుగుతుంది హైదరాబాద్లో. తిరుపతి నుంచి యతి కాల్ చేసి అన్న సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాడు. ఆ ధైర్యంతోనే లోపలికి వెళ్ళాము. సినిమా నిజంగా బ్లాక్ బస్టర్. సో ఇక్కడి నుంచే మా ఫస్ట్ షో ఎప్పుడైనా ఇక్కడే పడాలి, ఇది మాకు సెంటిమెంట్. ఇప్పుడు కూడా ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా ఫస్ట్ షో ఒక పావు గంట ముందైనా తిరుపతిలోనే పడుతుంది. ఇవాళ ఇక్కడ మధ్యాహ్నం పొద్దున ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు కిరణ్ గారి కళ్ళల్లో ఆనందం చూసా. ఆయన తిరుపతిలో ల్యాండ్ అయినప్పుడు రాయలసీమలోకి వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్న కిరణ్ గారు కాదు, ఇక్కడ వేరే కిరణ్ గారు. ఆయన కళ్ళల్లో ఆనందం అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు స్మైల్ అలానే ఉంది, అస్సలు తగ్గట్లేదు. సో రాయలసీమ ముద్దుబిడ్డ మా కిరణ్ అబ్బవరం గారిని, ఆయన ఇందాక ఆయన ఏవి వచ్చినప్పుడు రైతు బిడ్డ హీరో అవ్వలేరా అని అడిగారు. యాక్చువల్లీ నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న కిరణ్ అబ్బవరం గారు చాలా స్పెషల్. తన ఫస్ట్ సినిమా నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు అప్పుడు కాల్ చేశాను ఆయనకి, మీ సినిమా మాకు ఇస్తారా, రిలీజ్ చేస్తామని రాజావారు అప్పుడు లేదు అంటే ఆయన అప్పుడు పెద్ద బ్యానర్ని నమ్మి వాళ్ళకే ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. అప్పటి నుంచి వెనకాల పడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. నిజంగా చాలా కష్టపడి ప్రతి సినిమా మెట్టు ఎక్కుతూ అసలు మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా అసలు ఎక్కడ తగ్గకుండా అంతే కష్టపడుతూ నిరంతరం మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ఇవాళ ఇంత ఎత్తుకు ఎదిగారంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అండ్ నిజంగా ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ అవుదామని అనుకుంటుంటారు. వాళ్ళందరికీ ఈ జనరేషన్లో పెద్ద ఇన్స్పిరేషన్, రోల్ మోడల్ కిరణ్ గారు, అసలు అందులో డౌటే లేదు. ఆయన ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో ఎంచుకుంటూ మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా నిజంగా నేను చెప్తున్నాను, సినిమా అయిపోయిన తర్వాత అందరి మైండ్లో అందరి హెడ్లో తిరిగే ఒకే ఒక పర్సన్ కిరణ్ అబ్బవరం గారు. అంటే ఈ సినిమాకి ఆయన ప్రాణం పెట్టేశారు. ఈ సినిమా తర్వాత మీరు కొత్త కిరణ్ అబ్బవరం గారిని చూస్తారు. అంటే కిరణ్ అబ్బవరం గారు నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. దాని తర్వాత ఆయన మీద మనకున్న అభిప్రాయము, ఇమేజ్, ప్రేమ, స్టార్డము అన్నీ డబల్ అవుతాయి. అది నేను సూపర్ కాన్ఫిడెంట్గా సినిమా తెలిసిన వ్యక్తిగా, చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. అలాగే మణిశర్మ గారు, అంటే మనం సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో సినిమాలు చూసి ఎంతోమంది హీరోలు సినిమాలు చూసి నచ్చి సినిమా ఇలా చేయాలి, ఇలా తీయాలి అని ఏవేవో కళ్ళగంటూ ఉంటాము. కానీ నా అన్ని సినిమాల్లో ఒకే ఒక కామన్ పాయింట్, ప్రొడ్యూసర్లు వేరు, డైరెక్టర్లు వేరు, హీరోలు వేరు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కలే, మణిశర్మ గారు. ఆ అన్ని సినిమాలు ఆ లెవెల్లోకి తీసుకొచ్చింది మణిశర్మ గారు. ఆయన సినిమాకి ఇచ్చే వేరియేషను, సినిమాకి ఇచ్చే హైసు నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, యావత్ భారత ప్రపంచంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్ని వేరియేషన్స్, అన్ని హైస్ ఎప్పుడూ ఇవ్వలేదు. నిజంగా ఆయన మెలోడీ బ్రహ్మ అంటారు, ఆర్ఆర్ దేవుడు అంటారు. నాకైతే అసలు సంగీతానికే దేవుడు ఆయన అని నా ఫీలింగ్. అంటే ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్ని చూసాము, కానీ ఆయనంత అంటే గ్రేట్ పర్సనాలిటీ నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా చెన్నై లవ్ స్టోరీ సినిమా ఆయన చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన సినిమా ఒప్పుకోవడం, ఆయన సినిమా చేయడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. వైరల్ హీరోలు చూశారు, వైరల్ వేరే చూశారు, వైరల్ లిరిసిస్ట్ మీరు అందరు చూసుంటారు. ఒకే ఒకరు అనంత్ శ్రీరామ్ గారు, ఆయన పాట రాసిన వైరలే సార్. ఇప్పుడు మేము
వారానికి పోయి దాచుకుంటున్నాం. ఎస్కేఎన్ గారు రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్తే ఈ 1000 అన్నీ కలిపి ఈ సినిమా పెట్టి సినిమా చూద్దాం అనుకుంటున్నాం. గౌరీ ప్రియ గారు, నేను ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. సో చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ లోకల్ చెన్నై రోడ్స్లో షూటింగ్ జరుగుతుంది. ఒక వైన్ షాప్ దగ్గర షూటింగ్ జరుగుతుంది. మొత్తం ఫుల్ క్రౌడెడ్గా ఉంది. మా బౌన్సర్లు, మా మేనేజర్స్, టీం అందరూ కొంచెం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళందరినీ కొంచెం అంటే షూటింగ్కి ఇబ్బంది అవ్వకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సడన్గా ఒక అమ్మాయి వచ్చి మైక్ పట్టుకొని గట్టి తమిళ్లో అరిచేస్తుంది. అసలు ఏంటి అనుకున్నా. నాకు ఒక నిమిషం ఈ అమ్మాయి అంటే నిజంగా చెప్తున్నా, రౌడీ పిల్ల ఈ అమ్మాయి. అంటే ఈ అమ్మాయి తమిళ్లో మాట్లాడుతుంటే అసలు నాకు తెలుగు అమ్మాయి అని 1% కూడా అనిపించలేదు. తర్వాత కార్ ఎక్కిన క్యాబ్ డ్రైవర్తో కానీ అసలు అక్కడ తమిళనాడులో ఈమె ఫాలోయింగ్ ఈ అమ్మాయి చూస్తే అసలు మీరు ఎవ్వరు తెలుగు అమ్మాయి అనుకోరు. మొత్తం అసలు తమిళ్ బాగా వచ్చు కాదు, చిన్నప్పటి నుంచి తమిళ్ నేర్చుకున్నా కూడా ఎవరు అంత మాట్లాడరు. అలా ఉంది. నిజంగా నేను అప్పుడు అడిగా, మీకు తమిళ్ చిన్నప్పటి నుంచి వచ్చా అన్న. లేదు సార్, మొన్న షూటింగ్ అయ్యేటప్పుడు నేర్చుకున్నాను అంది. అసలు ఇంత దేవుడిచ్చిన వరం అలా లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్. అంటే తను తెలుగులోనే కాదు, తమిళ్లోనే కాదు, అన్ని భాషల్లో సినిమాలు చేసి నిజంగా చాలా న్యాచురల్ పర్ఫార్మర్. సో చాలా మంచి సినిమాలు చేయాలి, ఇంకెంతో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మా సాయి రాజేష్ గారు, అంటే ఇండస్ట్రీలో చాలామంది టాప్ డైరెక్టర్స్ ఉంటారు. నా దృష్టిలో తోపు డైరెక్టర్ అంటే మా సాయి రాజేష్ గారు. అంటే బేబీ అనే సినిమా ప్రపంచంలో ఎవరు అలా రాయలేరు, ఎవరు అలా తీయలేరు. అది నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను. అంత సీన్ ఎవ్వడికి లేదు. అది ఓన్లీ మా తోపు డైరెక్టర్ సాయి రాజేష్ గారి వల్లే. సాయి రాజేష్ గారు ఏ సినిమా రాసినా తీసినా అది ఒక కల్ట్ క్లాసికే. ఆయన కథలు తెలిసిన వ్యక్తిగా, ఆయనతో ట్రావెల్ అయ్యే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా సాయి రాజేష్ గారితో ఫ్రెండ్షిప్ ఉండడము, ఆయనతో కలిసి ట్రావెల్ అవ్వడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నంతకాలం సాయి రాజేష్ గారు మాతోనే ఉండి నా ప్రతి సినిమాకి ఇద్దరం ఇలానే నిలబడాలి అని స్టేజ్ మీద కోరుకుంటున్నాను. చాలామంది చాలా ఫ్రెండ్షిప్ సినిమాలు చూసి ఉండొచ్చు, ఇద్దరు హీరోల ఫ్రెండ్షిప్లు. కానీ నా దృష్టిలో ఫ్రెండ్షిప్కి రియల్ మీనింగ్ డెఫినేషన్ మా ఎస్కేఎన్ గారు. అంటే ఎవరైనా డబ్బు కోసం పనిచేస్తారు, పేరు కోసం పనిచేస్తారు. ఆయన ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం పెట్టేస్తారు. అసలు డిస్కషన్లే లేవు. మనం ఏం చేసినా మన వెనకాల నిలబడి మనతో పాటు ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎప్పుడైనా సరే నేనున్నా అని వచ్చేస్తారు. నిజంగా ఆయన ఉండడం, ఇలాంటి సినిమాలో నన్ను పార్ట్ చేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకా పెద్ద వాళ్ళందరూ మాట్లాడాలి. సో వాళ్ళందరితో మాట్లాడడానికి మైక్ హ్యాండ్ ఓవర్ చేయాలండి. యాక్చువల్లీ కంప్లీట్ చేసే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే వీళ్ళతో ఎంత రెగ్యులర్గా ట్రావెల్ అయినా కూడా నాకే చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకో మైక్ ఉందా? సర్లేండి, ఇదే మైక్ ఇచ్చేస్తా. లేదు ఉంది మాకు. మా ప్రొడక్షన్ చాలా రిచ్. ఆగండి, మీరు ఇలా రండి. చెప్పండి, మీరేంటి నా పొజిషన్ తీసుకుంటున్నారా? మీరేం అడగట్లేదు క్వశ్చన్లు. పర్లేదు, నేను అడుగుతాను. నేను అడగడానికి సిద్ధంగా ఉన్నా. సరే అడగండి, మీ క్వశ్చన్స్ ఏవో మీరు అడగండి, తర్వాత నేను అడుగుతాను. ఎవరికి ఫస్ట్? సాయి రాజేష్ గారికా ఫస్ట్? సాయి రాజేష్ గారికి. సార్, బేబీలో అమ్మాయి మోసం చేసింది. ఈ సినిమాలో అమ్మాయి ఏం చేస్తారు సార్? అంటే మీ సినిమా అంటే మాకు అమ్మాయిల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
అంటే అమ్మాయిలు తొక్కేస్తారా, తోలు తీస్తారా, ప్రేమిస్తారా అని మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇంకా బేబీ ఏం అర్థం చేసుకున్నట్టు మీరు అసలు? బేబీలో అమ్మాయి అసలు మోసం చేయలేదు అసలు. సిచ్యువేషన్ మోసం చేసింది. ఈ సినిమాలో ఎవరు మోసం చేశారు చెప్పండి సార్. ఈ సినిమాలో కూడా సిచ్యువేషన్లో మోసం చేసుకుంటారు. ఒకరినొకరు అబ్బాయి అమ్మాయిని, అమ్మాయిని అబ్బాయి, ఇద్దరు మోసాలు చేసుకుంటారు. అంతే. ఎస్కేన్ గారు అప్పుడు మైక్ ఇసిరేశారు. ఈసారి ఏం విసిరేస్తారు, ఏం పగలు కొడతారు ముందే చెప్తే మేము కొంచెం దూరంగా ఉంటాం, దగ్గరలో ఏమేమి ఉండాలో ఉండకూడదో చూసుకుంటాం. కొంచెం క్లారిటీగా చెప్పండి. ఒకసారి వాళ్ళు అరవడం మొదలు పెడితే ఏం విసిరేస్తానో, ఏం చింపుతానో నాకు మైండ్లో ఏం ఉండదు, ఫ్లోలో వెళ్ళిపోతాం అంతే. అనంత్ శ్రీరామ్ గారు, నేను మామూలుగా అంటే చాలామంది డైరెక్టర్లతో మాట్లాడుతుంటాను, కలుస్తుంటాను. మీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అనంత్ శ్రీరామ్ గారు సినిమాకి 1-2 పాటలు రాస్తేనే చాలా అదృష్టంగా భావిస్తారు. ఈ సినిమాకి అన్ని పాటలు మీరే రాయడానికి స్పెషల్ రీజన్ ఏంటి సార్? సాయి రాజేష్ గారికి నా మీద ఉన్న ప్రేమ, ఎస్కేఎన్ గారు నాకు సరిగ్గా ఇచ్చిన పేమెంట్. అలాగే ఎస్కేఎన్ గారు పేమెంట్ ఎంతో కూడా చెప్తే నెక్స్ట్ డైరెక్టర్లకి ఉపయోగపడుతుందండి సార్. ఎస్కేఎన్ గారి పేమెంటు, సాయి రాజేష్ గారి పేమెంటు కలిసి ఉంది ఇందులో. అందుకని ఎవరిదెంతో చెప్తే ఒకళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. సార్ మళ్ళీ ఒక రౌండ్ గట్టిగా ఇండస్ట్రీ షేక్ అయ్యే మ్యూజిక్ చెన్నై లవ్ స్టోరీకి ఇస్తున్నారు. దీంతోపాటు మా అన్ని సినిమాలకి మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడగట్లేదు సార్, మీ కాళ్ళకి దండం పెడుతున్నాం సార్. ఇండస్ట్రీ షేక్ అయ్యే మ్యూజిక్ మళ్ళీ మీ ద్వారా రావాలి సార్. మీరే కింగ్ ఇక్కడ. నమస్కారం అందరికీ. చెన్నై లవ్ స్టోరీ. నేను చెన్నైలోనూ పుట్టి పెరిగాను, అక్కడే మ్యూజిక్ నేర్చుకున్నాను, అక్కడే స్టూడియో కట్టాను, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ అయినా. చెన్నైలో గాల్లోనే మ్యూజిక్ ఉంటుంది, అది నేను అనుభవించాను. అదే చెన్నైలో మా గురుగారు ఇళయరాజా గారు ఇంకొక అద్భుతం ఆయన. సో ఉండవయ్యా, సో చెన్నై లవ్ స్టోరీ అంటే చెన్నై లాగానే అద్భుతమైన ఒక బ్రీజ్ లాంటి మంచి పాటల్ని మన రవి గారు, సాయి రాజేష్ గారు దగ్గరుండి తీసుకున్నారు. ఎస్కేఎన్ గారికి, తర్వాత కిరణ్ అద్భుతంగా చేశారు. సాంగ్స్ అన్నీ చూశాను, ఫంటాస్టిక్గా చేశారు. సో మంచి సక్సెస్ సాధిస్తుందని ఈ సాంగ్, పర్టికులర్ సాంగ్ మీ తిరుపతిలో మీ ముందర రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఆ ఏడుకొండలవాడ పాదాల దగ్గర అందరికీ బాగుండాలి ఈ సినిమాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ మణి శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మా ధీరజ్ గారి ప్లాన్ అనమాట. మీరు మాట్లాడని అన్నారు కదా, అలా మెల్లగా అటు నుంచి తీసుకొచ్చి మైక్ మీ దగ్గర ఆపేశారు, మీరు బుక్ అయిపోయారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు, ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ని మరొకసారి మాకు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి గాను స్టోరీని కూడా అందించారు ఆయన. సో తిరుపతి నాకు తిరుపతి నాకు సెకండ్ హోమ్ అన్నమాట. అంటే నాకు ఒక తిరుపతితో చాలా ఒక ఎమోషన్ ఉంది. బోర్ కొట్టించకుండా తొందరగా ముగిస్తాను. సో నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మాది నెల్లూరు. సో నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇక్కడ, మహేష్, లీలామోహన్ అని. సో నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ చదువు అసలు ఇష్టం లేదు, ఎలాగైనా సినిమాల్లో రావాలనుకునేవాడిని. నాకు నెల్లూరు తప్ప ఏ ఊరు తెలీదు.
సో ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పి నెల్లూరులో రాత్రి 12 గంటలకి ప్యాసింజర్ ఉండేది. సో 27 రూపాయల ప్యాసింజర్ టికెట్ కొనుక్కొని తిరుపతికి వచ్చేవాడిని. నా దగ్గర అప్పుడు ఐవా వాక్మ్యాన్ ఉండేది. ఈ రోడ్ల మీద తిరుగుతూ అంటే ఫ్రెండ్స్ వాళ్ళని కలిసి తర్వాత ఊరికి ఇలాగ తిరుగుతూ ఉండేవాడిని. కొన్ని ఒక 30-40 సార్లు కొండెక్కేవాడిని. కొండెక్కేటప్పుడు ఆ పాటలు వినేవాడిని, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వినేవాడిని, అప్పుడే కథలు రాసుకుంటూ ఉండేవాడిని. సో తిరుపతిలో నేను ఎందుకు ఉండేవాడినో తెలియదు, ఎందుకు తిరిగేవాడినో తెలియదు. అక్కడక్కడ వెళ్తుంటే రోడ్స్ మీద తమిళ్ పోస్టర్స్, వాల్ పోస్టర్స్ అవంతా ఉండేవి. సో చెన్నై లవ్ స్టోరీ కూడా తిరుపతిలా ఉంటుంది సినిమా, అంత బ్యూటిఫుల్ ఉంటుంది. సో నాకు హృదయకాలయం తీసినప్పుడు కొబ్బరిమట్ట ఒక కలర్ ఫోటో తప్ప ప్రతి సినిమా తిరుపతికి వచ్చి తిరుపతి నుంచే మొదలు పెట్టాము. సక్సెస్ మీట్లు ఎవ్రీథింగ్. ఈసారి రిలీజ్ ముందే వచ్చి మీ అందరితో ఇలా ఒక సాంగ్ లాంచ్ చేసి ఇంత సెలబ్రేట్ చేసుకోవడం ఉంది, చాలా హ్యాపీ. నాకు భయంగా ఉన్నింది, జనము క్రౌడ్ ఎంతమంది వస్తారు ఏంటి అనేది. మా ఎస్కేఎన్ ధీరజు ధైర్యం ఏంటి అంటే అది కిరణ్ అబ్బవరం గారు. సో ఆయన ఉన్నారనే ధైర్యం ఇంత పెద్ద సక్సెస్ మీట్ ఇక్కడ పెట్టడం, సాంగ్ లాంచ్ ఇక్కడ పెట్టడం అనేది. అండ్ ఇందాక నుంచి శ్రవంతి స్టీవెన్ శంకర్ అంటే నేను కొద్దిగా అట్లా కంగారు పడుతున్నాను. బేసికలీ స్టీవెన్ శంకర్ నేను, కిరణ్ గారు కాదు. ఎందుకంటే సాయి రాజేష్ అవ్వకముందు నేను స్టీవెన్ శంకర్. ఈ సినిమా రాసేటప్పుడు సో ఏమాత్రం టాలెంట్ లేని ఒక డైరెక్టర్ అవుదాం అనుకున్న ఒక రైటర్ కమ్ డైరెక్టర్. సో వాడికి తెలుగులో ఎలాగో ఛాన్సులు రాక తమిళ ఇండస్ట్రీకి వెళ్తాడు. తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి సొంత పేరు పెట్టుకోకుండా ఏదో ఏం పేరు పెడితే బాగుంటుంది సినిమా కథలో అన్నప్పుడు సరే స్టీవెన్ శంకర్ మన పేరే పెడితే బాగుంటుంది కదా. ఎందుకంటే హృదయకాలం తీసేటప్పుడు నేను అలానే అనుకున్నా. అంటే అసలు డైరెక్షన్ అంటే తెలియని, రైటింగ్ అంటే ఏంటో ఒక ముక్క చేత కానీ ఒక పర్సన్ డైరెక్షన్ చేశాడు అన్నట్టుగా పబ్లిక్కి ఒక అబద్ధం చెప్పాలని స్టీవెన్ స్పీల్బర్గ్లో సగం ముక్క, శంకర్ గారిలో సగం ముక్క తీసుకొని స్టీవెన్ శంకర్ అని పేరు పెట్టుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత కలర్ ఫోటో బేబీ వచ్చేటప్పటికి సాయి రాజేష్ కన్నా ఒరిజినల్ పేరు వేసుకున్నాను. సో అలాగా స్టీవెన్ శంకర్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అక్కడి నుంచి. నేను అందరి గురించి చెప్పలేను కానీ సినిమా గురించి చెప్తాను. మా యతి ఉన్నాడు ఇక్కడ, తిరుపతి సీడెడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసిన పోయినసారి. తన అడిగా అన్న అందరూ బేబీలతో కంపేర్ చేసుకుంటున్నారు, మీరు చెప్పండి అన్నిసార్లు బేబీ రాదు కదా అంటారు. లేదు యతి, మళ్ళీ బేబీ వస్తుంది. మీరందరూ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుంది అనుకుంటారో అక్కడ మా సినిమా ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ సర్ప్రైజింగ్ అండ్ మోర్ ఇంటెన్స్, మోర్ ఎమోషన్. మిమ్మల్ని బాధ పెట్టందే థియేటర్లోంచి బయటికి రానివ్వండి, కన్నీళ్ళు పెట్టించింది. కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ ప్రౌడ్గా చెప్పుకునే ఫిలిం ఇది, ప్రౌడ్గా. నేను ఆర్ఆర్లో కూర్చుంటున్నాను, నేను నా హీరో పెర్ఫార్మెన్స్ చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ చేయించుకున్న మా రవికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ గౌరీ, నేను సినిమా కలర్ ఫోటో చాందిని చౌదరి అవ్వచ్చు, లేకపోతే బేబీ వైష్ణవి చైతన్య అవ్వచ్చు, ఇప్పుడు గౌరీ ప్రియ అవ్వచ్చు, సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ నడిచే కథ ఇది కూడా. గౌరీ దొరకటం రవి అదృష్టం, నా అదృష్టం, ఈ కథ అదృష్టం. మీరందరూ నివి అనే పాత్రతో ప్రేమలో పడతారు.
అండ్ మా మణి శర్మ గారిని ఇందాక ఏవి చూస్తే మన సంతోషంతో నిండిపోయింది సార్. మొత్తం మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీని ఏలేయడానికి మళ్ళీ వచ్చేసేయండి. మా అందరి పెద్ద హీరోలకి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని లేకుండా మొత్తం చితగ్గొట్టి పాడేసేయండి సార్ ఇంకొకసారి. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ధీరజ్, ఖచ్చితంగా ఈ జర్నీ ఇలానే కొనసాగాలి నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మా ఎస్కేఎన్ ఇందాక ఏవి చూడగానే ఎమోషనల్ అయ్యాను. కాకపోతే అట్లాగా ఎస్కేఎన్కి నాకు పబ్లిక్గా ప్రేమ చూపించాలంటే చాలా సిగ్గా ఉంటుంది. లవ్ యూ భయ్యా, చాలా సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవరిని వదలకుండా అలానే పట్టుకొని ఆ ఫ్రెండ్షిప్ని కానీ ఆ బాండ్ని కొనసాగించాలి అని అనుకుంటున్నారు. ఎవరు ఎక్కువ అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు. ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళలో అంటున్నాను. చాలా తెలివిగా ఆన్సర్ చెప్పి తప్పించుకుంటున్నారు మీరు. ఎస్కేఎన్ వరేవా. అండ్ వి లవ్ దిస్ బాండింగ్ టు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ కెమెరాలు ఊపిరి పీల్చుకుంటాయి ఇప్పుడు. తిరుపతి జనం అందరు ఊపిరి పీల్చుకుంటారు ఇప్పుడు. ఆగండి, ఆయన స్పీచ్ మొదలు పెట్టారంటే అది వైరల్ అవ్వాల్సిందే. ఆయన సినిమా తీశారంటే అది కల్ట్ క్లాసిక్ అవ్వాల్సిందే. సో హియర్ వి రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు టు ప్లీజ్ స్పీక్. స్టేజ్ ఫియర్ వల్ల ఈ మధ్య కొంచెం మాట్లాడటం తగ్గించేశాను. యాక్చువల్గా కళ్ళజోడు తీసి మాట్లాడాలి, బట్ ఇందాక వస్తుంటే ర్యాలీలో ఏదో పౌడర్ పడింది, సో అందుకని చెప్పులు తీసేసి మాట్లాడుతున్నాను. శ్రీనివాస రక్షమాం వెంకటేశ పాయమాం, వెంకటేశ రక్షమాం శ్రీనివాస పాయమాం. ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఈ కలియుగానికి దైవం ఈ ఏడుకొండల స్వామి. ఆ స్వామి పాదాల కింద మేము ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రమోషన్ని స్టార్ట్ చేయడం అనేది ఒక గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను. నమో వెంకటేశ. అంటే సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది. ప్రమోషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కిరణ్తో అంటున్నాం, హీజ్ లైక్ బ్రదర్ అన్న. చాలా ఫంక్షన్లు హైదరాబాద్లో చేస్తారు, ఆంధ్రాలో చాలా ఏరియాల్లో చేస్తారన్న. కాకపోతే సినిమా అంటే చొక్కా చింపుకునే అభిమానం మా రాయలసీమ గడ్డదన్నా. మేము సినిమాని ఎంత ప్రేమిస్తామంటే ఫ్లాట్ రేట్ చూడడం, టైమింగ్ చూడడం, 24 hours రౌండ్ ద క్లాక్ షోలు పడే గడ్డ ఏదన్నా ఉంటే అది మా రాయలసీమ గడ్డ, అది మా తిరుపతి అడ్డా అని చెప్పాడు. నాకు అప్పుడు తెలుసు, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా నేను ఏలూరులో ఉన్నప్పుడు సీడెడ్లో షో పడిందా, తిరుపతిలో షో పడిందా, అనంతపురంలో షో పడిందా, కర్నూలులో షో పడిందా అని చెప్పి మేము ఫోన్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఫస్ట్ షో పడేది, ఫస్ట్ టాక్ ఇచ్చేది రాయలసీమ గడ్డ. మీరు చూపించే అభిమానం ఎంత ఉంటుందంటే, ఈ సినిమా టైటిల్ చెన్నై లవ్ స్టోరీ. తెలుగులో సినిమా తీసాం, చెన్నై లవ్ స్టోరీ టైటిల్ పెట్టామని ఎవ్వరు అడగరు. ఎందుకంటే సినిమా మీద మన తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమ లాంటిది. లాంగ్వేజ్ చూడడం, సిటీ చూడడం, హీరో చూడడం, కంటెంట్ నచ్చితే టెంట్ వేసుకుని రిలీజ్ థియేటర్ ముందు నించుంటాం. అలాంటి అభిమానం చూపించే నిష్కళమైన ఆడియన్స్ మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఇకపోతే జూలై 13 రాత్రి ప్రీమియర్ షోస్తో 2023లో బేబీ సినిమా స్టార్ట్ అయింది. 100 కోట్లు కలెక్ట్ చేసింది. 34 అవార్డులు వచ్చినాయి, ఇన్క్లూడింగ్ 2 నేషనల్ అవార్డ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే, రీజనల్ అవార్డు కాదు, స్క్రీన్ ప్లేలో నేషనల్ అవార్డు సాధించారు సాయి రాజేష్ గారు. అలాంటి చిత్రం బేబీ.
ఆ తర్వాత మేము తీయబోయే సినిమా ఎలా ఉండాలి అంటే కాంబినేషన్లో కాంబినేషన్లు అమ్ముకోవాలా అని సంవత్సరంన్నర ఆగి మనల్ని బేబీతో నిలబెట్టిందే కంటెంటే. అలాంటి కంటెంట్ సినిమానే చేద్దాం అని చెప్పి సాయిరాజ్ గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. చెప్తున్నప్పుడు నాకు స్మైల్ వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, గుండెల్లో బాధ వస్తుంది, చివర్లో ఇది నెక్స్ట్ మన సినిమా అనిపించే ప్రౌడ్ ఫీలింగ్ కలిగింది. అలాంటి కథను అందించి నాతో పాటు నిర్మాతగా ఉన్న సాయిరాజ్ గారికి మై ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే సాయిరాజ్ గారు ఈ 3 ఏళ్ళలో ఏం చేశారంటే చెన్నై లవ్ స్టోరీ చేశారు, హిందీలో బేబీ చేస్తున్నారు. అలాగే చాలామంది టాప్ డైరెక్టర్లు ఎప్పుడు అసోసియేషన్స్ జోలికి వెళ్ళరు. ఆయన ఇప్పుడు కథకుడిగా, రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా టాప్లో ఉన్నా సరే నేను నా ఇండస్ట్రీకి ఏమన్నా చేయాలి అని అసోసియేషన్కి కూడా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అంటే తీసుకోవడం కాదు, ఇవ్వటం తెలిసిన వ్యక్తి సాయిరాజ్ గారు. అలాంటి సాయిరాజ్ గారు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా గర్విస్తున్నాను. లవ్ యూ సాయిరాజ్ గారు. ఇకపోతే ఈ సినిమాకి ఎవరు రైట్ పర్సన్ హీరో అని చెప్పి అనుకున్నప్పుడు నాకు మైండ్లో ఇలాంటి ఒక వైవిధ్యమైన కథల్ని ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు కిరణ్ అబ్బోరం గారు మైండ్లోకి వచ్చారు. ఎందుకంటే అటు కమర్షియల్ సినిమాలు చేస్తారు, ఇటు ఇలాంటి ఒక మీనింగ్ఫుల్ సినిమాలు చేస్తారు. అన్నిటినీ బ్యాలెన్స్ చేసే ఒక రైతు బిడ్డ స్థాయి నుంచి ఒక హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఒక 50 మంది కొత్త వాళ్ళని రాయలసీమ నుంచి పరిచయం చేసిన నిష్కళమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కిరణ్ అబ్బోరం గారు. ఆయన లాస్ట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇచ్చేసా వరం నా పేరు కిరణ్ అబ్బోరం అని. మీలాంటి యంగ్స్టర్సే తెలుగు సినిమాకి ఇప్పుడు వరం బ్రదర్. అలాంటి కిరణ్ అబ్బోరం గారు కథ వినగానే అసలు డిస్కషన్ లేవు, అన్నా చేస్తున్నాం ఎప్పటి నుంచి అని రెడీ అయిపోయారు. ఇలాంటి అద్భుతమైన సినిమాకి మాకు మ్యూజిక్ అంటే చాలా చౌకోసేసుకుంటాం, అప్పుడప్పుడు కుట్లు కూడా పడతాయి. మళ్ళీ మేము వింటూ పెరిగిన సంగీతం, తింటూ పెరిగిన సంగీతం, మమ్మల్ని నడిపించే సంగీతం, మెలోడీ బ్రహ్మ, మెలోడీ విష్ణు, మెలోడీ ఈశ్వర. ఎవరు ఉన్నారంటే ఇండస్ట్రీలో ఒక్క మణిష్ శర్మ గారికే. ఎందుకంటే ఆయన టాప్ హీరోకి ఎంత సంగీతం ఇస్తారో, ఒక నూతన అప్కమింగ్ హీరోకి, ఒక డెబ్యూట్ హీరోకి, ఒక లేడీ ఓరియంటెడ్ హీరోకి, సినిమాకి ఇది ఆయనకి భాషా భేదాలు ఉండవు. సంగీతంలో ఫస్ట్ సాహిత్యం ప్రతి పదంలో చక్కగా వినిపించి ఇదిరా మన లిరిక్కు అనేలాగా చేసే బ్రహ్మ ఎవరన్నా ఉన్నారంటే మెలోడీ బ్రహ్మగారే. ఆయన కథ వినగానే ఒప్పుకున్నారు, ఇంకా అదృష్టం. అలాగే సాయిరాజ్ గారు ఫస్ట్ సినిమా అవని, నా ఫస్ట్ సినిమా అవని తెలుగు అమ్మాయిల్ని ఎప్పుడు హీరోయిన్లు పెట్టుకుంటూ వచ్చాం. తమిళంలో కూడా క్లిక్ అయిన గౌరీప్రియ గారు ఈ కథ వినగానే ఒక అరగంటలోనే నేను చేసేస్తున్నాను అన్నారు. చాలా సంతోషం. ఆవిడ ఈ సినిమా తర్వాత చాలా చాలా ఎత్తుకు ఎదుగుతారు. ఈ నివి పాత్రలో ఆవిడ జీవించారు. ఆవిడ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్. అనంత్ శ్రీరామ్ గారితో మాకున్న సాన్నిహిత్యం చాలా చాలా ఇదైంది. ఆయన ఇచ్చిన బేబీలో ఓ 2 ప్రయోగాల నుంచి మా జర్నీ అలా కొనసాగుతుంది. అందుకే ఈ పాట అన్నిటికీ సింగిల్ కార్డ్. ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. ఇకపోతే నా కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు నాకు బ్రదర్ లెక్క. ఆయన అంబాజీపేట, గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి అవార్డులు, మంచి రివార్డులు వచ్చే సినిమాలు చేస్తూ బేబీ నుంచి నాతో ట్రావెల్ ఇదయ్యారు. సో మనోడు తిరుపతిలో ఫంక్షన్ చేద్దాం, మనందరం హైదరాబాద్లో ఉన్నాం కదంటే, భయ్యా అక్కడ మీరంతా మర్చిపోండి, నేను చూసుకుంటాను అని చెప్పి నాకు అభయం ఇచ్చి మొత్తం చూసుకుని ఈరోజు ఒక 5 రోజుల ముందో 3 రోజుల ముందో అనౌన్స్ చేసాం. అయినా ఈరోజు ఇక్కడ గ్రౌండ్లో అంతా నిండుగా ఉన్నా అంటే ధీరాజ్, అలాగే మా యతి వాళ్ళు ఇచ్చిన ఇది. సో ఇలాంటి వ్యక్తులందరూ చుట్టూ ఉన్నప్పుడు
మనం 3 ఏళ్ళకి చేస్తామా, 5 ఏళ్ళకి తీస్తామా, ఎన్నేళ్ళకి తీసాం కాదు, ఎన్నేళ్ళు గుర్తు పెట్టుకుంటారు ఈ సినిమాని అనేదే ముఖ్యం. సో ఎందుకంటే ఏదో ఒక సినిమా తీసేసాం, దాని తర్వాత ఇంకో సినిమా తీస్తాం, ఇది ఓటీటీకో డీల్ చేసేసుకున్నాం, మనం రేటు తెచ్చేసుకున్నాం, టికెట్ రేటు పెంచేసాం, ఏదో అది కాదు. సినిమా ఎన్నాళ్ళు గుర్తుంది. చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా గుర్తుంటుంది. అందుకే ఈ సినిమాలో ఫస్ట్ పాట మేము గుర్తుందా రిలీజ్ చేసాం. అది కోఇన్సిడెన్స్ కాదు, యాదృచ్ఛికమే. ఎందుకంటే అలాంటి అద్భుతమైన కథ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాకి డైరెక్టర్ నా తమ్ముడు రవి నంబూరి. తనతో నాకు 7-8 ఏళ్ళ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చి డైరెక్టర్గా అయ్యాడు. రవి ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాని తీసినట్లేదు. ఫ్రేమ్ చూస్తుంటే ఒక 10-15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీస్తే ఎంత బాగుంటుందో అలాంటి సినిమాని అందించాడు రవి. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. అందరికీ ఇక్కడ వచ్చిన కిరణ్ అబ్బవర్ గారి ఫ్యాన్స్కి, రాయలసీమ వాస్తువులందరికీ ఒకటి చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని అవార్డులు ఫంక్షన్లు జరిగితే ప్రతి లామినేషన్లా ఉండే పేరు కిరణ్ అబ్బవరం గారు. ఎందుకంటే ఆయన పెర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్ అనిపించింది నాకు. ఒక 10 సార్లు గూస్ బంప్స్ వచ్చినాయి నాకు, అంతటి అద్భుతమైన యాక్టింగ్ చేశారు. సో ఇంత సినిమాని అందరం చాలా హానెస్టీతో జాగ్రత్తగా తీసాం. లవ్ స్టోరీ కదా అని జస్ట్ లవ్ స్టోరీ అనుకుంటున్నారేమో. ఈ సినిమా లవ్ స్టోరీని మించి ఏముందో ఈ సినిమా ఇంటర్వెల్ దగ్గర నుంచి మీకు అర్థం అవుద్ది. ఈ సినిమాని యాక్చువల్గా జూన్ ఎండ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. మా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక సినిమా ఏదో మా ఫ్రెండ్స్తో ఒకటి రిలీజ్ అవుతుంది. అలాగే జూలై 10 రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈసారి మనకెవరు అడ్డు రాకూడదు, మనం ఎవరికి అడ్డు రాకూడదు అని తిరుపతి ఏడుకొండల స్వామి సన్నిధానంలో ఆయన్ని ప్రార్థిస్తూ వినమ్రంగా జూలై 24 నాకు చాలా 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 ఇష్టమైన డేటు. ఎందుకంటే చిన్నప్పుడు నేను కాగితాలు వేసిన ఒక ఇంద్ర, డ్యాన్స్ వేసిన ఒక తొలి ప్రేమ, ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలు రిలీజ్ అయిన జూలై 24న చెన్నై లవ్ స్టోరీ మరిపిస్తుంది, మిమ్మల్ని మురిపిస్తుంది, మీ అందరినీ మైమరిపిస్తుంది. ఇది నా ప్రామిస్. లవ్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి పేరున చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ. మీ అభిమానాన్ని నిలబెట్టుకుంటాం, ఒక మంచి సినిమాని తీస్తాం, ఇలాగే మంచి సినిమాలు తీస్తాం. థ్యాంక్ యూ తిరుపతి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. అండ్ వీ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. ఇలా రండి, నిల్చోండి. సో మీ దృష్టిలో తొలి ప్రేమ తోపా కాదా? ఆలోచిస్తున్నా. ప్రేమల గురించి ఎందుకంటే నాకు అసలు ప్రేమల గురించి అంటే కొంచెం అర్థం కాలేదు నాకు. ప్రేమల గురించి అంటే నాకు కొంచెం భయం అండి. ఏంటి ప్రేమ అంటే మీకు భయమా? అవునండి. ఓకే, ఓన్లీ తీసుకుంటారంతే, అందించడం భయమా లేదంటే తీసుకోవడం భయమా? అసలు ఓడింటేనే భయం. అస్సలు బాగాలేదు, ఇది అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. సో మీ దృష్టిలో తొలి ప్రేమ తోపా కాదా? ఏది 1, 2, 3 అని లెక్క. తొలి ప్రేమ సక్సెస్ అయితే తోపు, సక్సెస్ కాకపోతే అక్కడతో ఆగిపోవద్దు, నీకు అంతకు మించి బెస్ట్ లవ్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఎస్, ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడే టైం వచ్చింది. అండ్ మన రాయలసీమ నుంచి వచ్చిన హీరో, మన రాయలసీమ హీరోకి సంబంధించి ఆ ఈవెంట్ రాయలసీమ హోస్ట్గా నేను ఈ షోని హ్యాండిల్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన అందరి బిలౌడ్ ఆర్ బంగారం కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో, అమేజింగ్ యాక్టింగ్ స్కిల్స్తో ప్రతి సినిమాతో మన అందరినీ ఆకట్టుకుంటూ అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మరొక్కసారి మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి మా కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏం నో ఇదే స్టేజ్ మీద 3 సంవత్సరాల క్రితం వినరో భాగ్యం విష్ణు కదా ఆ పదంతో మొదలుపెట్టాను. ఈ 3 సంవత్సరాల్లో చాలా జరిగాయి. దేవుడు చాలా అనుగ్రహించారు, మీ ప్రేమ చాలా అందింది. ఈ 3 సంవత్సరాల్లో చాలా చూశాను. లైఫ్ ఈజ్ సో గుడ్, చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారంతా? అసలు తిరుపతిలో దిగినప్పటి నుంచి చాలా మంచి వైబ్. ఒక నిమిషం. ముందుగా మా టీంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎంటైర్ థీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ తిరుపతిలో ఈవెంట్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచిగా అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అండ్ అలాగే మా ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చాలా అంటే ఇంకా సినిమా 4 రోజుల్లో రిలీజ్ ఉంది. ఈవెంట్ ఎక్కడ పెట్టాలి? సినిమాని ఎస్కేఎన్ గారు మనం మాట్లాడుతుండనమాట. అంటే నాకు చాలాసార్లు ముచ్చటేస్తుంది. ఎస్కేఎన్ గారిని కానీ, సాయిరేష్ గారిని కానీ, ధీరజ్ అన్నని కానీ చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా డిస్కషన్ ఉన్నప్పుడు సాధారణంగా ఏం చూస్తాం సినిమా అన్నప్పుడు, అరే సినిమా లాస్ట్ స్టేజ్కి వస్తుంది అంటే అరే బిజినెస్ అవ్వలేదో లేకపోతే ఇంకోటి అవ్వలేదో, ఏంటి మనీ పరంగా ఏం చేద్దాం, ఎంత తక్కువలో ప్రమోషన్ చేద్దాం, లేకపోతే ఎలా ఏంటి అన్న ఒక డిస్కషన్ ఉంటుంది. కానీ వీళ్ళ మధ్యన మాత్రం తగ్గేదే లేదు. ప్రమోషన్లు ఎంత గట్టిగా చేయాలో చెప్పండి. ఒక ఈవెంట్ కాదు, 2 ఈవెంట్లు కాదు, ఎక్కడైనా సరే మనం చేద్దాం, సినిమాని తీసుకెళ్దామని ఎప్పుడు వీళ్ళ మధ్య తపన ఉంటుంది. నేను చెన్నై లవ్ స్టోరీ సినిమా చేసే ప్రాసెస్లో చాలాసార్లు అనుకున్నాను, అరే ఒక సినిమా రవెన్న చాలా బాగా తీస్తున్నాడు. రోజు మేము లవ్లో పడిపోయేవాళ్ళం సీన్స్తో. రవెన్న డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇంత సపోర్ట్ ఇచ్చి సినిమా జరుగుతుంది. 20 రోజులైంది, 30 రోజులైంది, 40 రోజులైంది, 50 రోజులు ఉంది, 60 రోజులు ఉంది, సినిమా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడే కానీ ప్రొడక్షన్ తరపు నుంచి అరే ఓకే చిన్నవేవో మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు కూర్చొని లేదు సినిమాని ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, సినిమాని బాగా తీయాలి అని ఎక్కడ ఖర్చుకు వెనకాడకున్నా, ఏదో తొందర పెట్టకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ. అసలు అంటే ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇంత మంచిగా ఇంత దూరం తీసుకొచ్చినందుకు. మా రవెన్న గురించి మాట్లాడాలి. రవెన్న ఒక్క నిమిషం తమ్ముడు. అంటే రవెన్న ఈ సినిమాలో ఏమో మా ఇద్దరికి ముందు పరిచయం లేదు, కథ చెప్పాడు, కథ అంతా అయిపోయింది, షూటింగ్ అంతా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఆయన రైటింగ్ రాసి కొన్ని సీన్ పేపర్ నాకు ఇచ్చినప్పుడు అరే ఏంట్రా ఈయన నా లైఫ్ను చూశాడా, నా పక్క నుండి కొన్ని సీన్స్ ఏమైనా చూశాడా దగ్గర, ఇలా రాసేసాడు ఏంటి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను రవీణ రైటింగ్కి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసిన జిగితారా సాంగ్కి గుర్తుపెట్టుకోండి, జూలై 24th 30th minute ఆఫ్ ద ఫిలిం జిగితారా సాంగ్ లీడ్ ఉంటుంది. మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. అయితే గూస్ బంప్స్ వస్తాయి, లేకపోతే కళ్ళల్లో నీళ్లు గారుతుంటాయి. నా గ్యారెంటీ ఏది గుర్తుపెట్టుకోండి, 30th minute ఆఫ్ ద ఫిలిం జిగితారా లీడ్ అదిరిపోతుంది. అలాంటి కాన్వర్జేషన్ చాలా బాగా రాశారు. ఇందాక రవెన్ అన్నట్టు చెన్నై లవ్ స్టోరీలో కాన్వర్జేషన్స్ ఆయన 5 సంవత్సరాలు అన్నాడు, కానీ నాకు ఇంకా చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయన్న ఫీలింగ్. అంత ఈజీ కాదు ఇద్దరి మధ్యన కూర్చోబెట్టి కాన్వర్జేషన్స్ రాసి మెప్పించడం అన్నది. థ్యాంక్ యూ రవి అన్న, అంత మంచిగా రాసినందుకు. మా ధీరజ్ అన్న, థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడూ ఒక బ్రదర్లా పక్క నుండి సినిమాని బాగా అంటే ఎలా తీసుకెళ్ళాలి, ముందు ఏం చేయాలని చెప్పి ఈరోజు తిరుపతిలో ఇంత ఈవెంట్ ఇంత బాగా జరుగుతుందంటే ధీరజ్ అన్న, థ్యాంక్ యూ ధీరజ్ అన్న, ఇంత మంచిగా అంతా అరేంజ్ చేసినందుకు. మనీష్ శర్మ గారు సార్, మీ గురించి అయితే కాసేపు ఎక్కువసేపు మాట్లాడాలి సార్. బికాజ్ నాకు సినిమా అన్నది అంత గట్టిగా పరిచయం అయింది తిరుపతిలోనే. తిరుపతిలో మీ సినిమాలన్నీ అప్పుడు చూసి విజిల్స్ వేసి ఏం బ్యాక్గ్రౌండ్ స్కోర్ రా ఇది, ఈయన ఎప్పుడన్నా కనిపిస్తాడా, ఈయనకి మనం చెప్పాలరా అనే దగ్గర నుంచి ఈరోజు నా సినిమాకి మీరు మ్యూజిక్ చేసి ఇక్కడ మీకు చెప్పుకునే అవకాశం ఇదే తిరుపతిలో వచ్చింది సార్. ఒక్క సినిమా 2 సినిమా కాదు సార్, ఈ తిరుపతిలో కృష్ణతేజలో అంటే రామ్రాజ్ థియేటర్లో ఇందిరా దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతాప్ థియేటర్లో సాంబా, మన చదలవాడ థియేటర్లో ఒక్కడు, అంటే 1, 2 కాదు సార్. మీ సినిమాలన్నీ మేము ఎక్కడో బైరాగపట్టేటి దగ్గర స్టార్ట్ అయ్యి ఆదివారం ఎప్పుడెప్పుడు హాలిడే ఇస్తారా అని మా ఆర్ఆర్ హై స్కూల్లో నేను చదువుకునేవాడిని. అక్కడి నుంచి ఆటో వేసుకొని
స్పీకర్లు ఉన్న ఆటో ఎతికి, ఏదన్నా ఆటో వస్తే దాంట్లో స్పీకర్ లేదంటే పంపించేసి, అప్పుడే వచ్చిన చిరుతా క్యాసెట్ని ఎన్నిసార్లు ఓన్లీ ఆ పాట వినడానికి ఆటోలో బైరాగపట్నం నుంచి గ్రూప్ థియేటర్స్ వరకు, మళ్ళీ గ్రూప్ థియేటర్స్ నుంచి బైరాగపట్నం వరకు రౌండ్లు కొట్టేవాళ్ళం సార్ మేము. అంటే అంత స్పీకర్స్లో అది వినాలని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈరోజు నాకు మీరు చేసిన లవ్ సినిమాల్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఖుషి సార్. ఖుషీలో అసలు పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు అలా కూర్చుంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే ఏదో తెలియని ఒక వైబ్ వస్తుంటుంది. మాకు స్క్రీన్లో నుంచి గాలి తగిలి ఏంట్రా ఇంత మంచి వైబ్ ఏంట్రా అని ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ సార్. చెన్నై లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత మీరు లవ్ స్టోరీ చేస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాబోతుంది నా సినిమాకి అని చెప్పి నేను లిటరలీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ మణిశర్మ గారు. ఐఎమ్ గ్లాడ్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇలాగే ఇంకొన్ని సినిమాలు మీతో చేయాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అనంత్ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు ఫస్ట్ డే నుంచి, అంటే ఈ సినిమా కంప్లీట్లీ సింగిల్ కార్డ్ అనంత్ శ్రీరామ్ గారు. ప్రతి పాట ఆయన ఇందాక అన్నట్టు ఇప్పుడు మీకు విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు ఇంకా చాలా చాలా అంటే బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్నాళ్ళ తర్వాత చెన్నై లవ్ స్టోరీ సినిమా గుర్తొచ్చినప్పుడు పాటలు మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనంత్ శ్రీరామ్ గారు. లిరిక్స్ అంత బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా సాయిరాజ్ గారు, ఆయన ఏ రోజైతే ఫస్ట్ నాకు కాల్ చేసి మా కిరణ్ గారు ఇలా సినిమా చేస్తే ఒక కథ చెప్తాను వినండి అని చెప్పి చాలా నెమ్మదిగా, ఆయన చాలా పద్ధతిగా, చాలా సైలెంట్గా మాట్లాడతాడు. ఆయన వచ్చి ఇలా చెప్పండి అన్నారు, చెప్తాను ఒకసారి వినండి అన్నారు. ఆయన కథ వినిపించారు. వినన్న దగ్గర నుంచి ఆయన నాకు ఒకటే మాట చెప్పారు, సార్ ట్రస్ట్ మీ సార్, ఈ సినిమా మీకు ఒక డిఫరెంట్ కోణం తీసుకొస్తుంది, మీకు చాలా బాగుంటుంది, మీరు ఇంతకుముందు చేసిన పాత్రల కన్నా ఈ పాత్ర చాలా బాగుంటుంది అని చెప్పి. సార్ ఈరోజు నేను ఫీల్ అవుతున్నాను సార్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. వెరీ హ్యాపీ ప్లేయింగ్ స్టీవెన్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఎస్కేఎన్ గారు, పర్సనల్లీ నేను హ్యాపీ ఆయన స్పీచెస్లో అంత ఊపు చూస్తుంటే. నిన్నటి నుంచి నేను అడుగుతానని ఏం మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ యూ. అంటే కొంతమంది పర్సన్స్తో ఉన్నప్పుడు సినిమా అంటే మనకు ఒక ఎనర్జీ, ఒక వైబ్ ఇస్తుంది. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, కాసేపు 20 minutes కాన్వర్జేషన్స్ మాట్లాడితే తెలియని ఒక వైబ్. అంటే సినిమాలో ఆయన చాలా ఇయర్స్ నుంచి సినిమాల్లో ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంత ఎగ్జైటెడ్గా ఉండడం కానీ ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా గౌరీ, ఒక్క నిమిషం అమ్మా. గౌరీతో కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఓకే, మన డైలాగ్ ఏంటి, అవతల వాళ్ళ డైలాగ్ ఏం చెప్తారు, మనం బాగా చెప్పామా, అవతల వాళ్ళు బాగా చెప్పేశారా, సీన్ అయిపోయిందా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. గౌరీ నీతో చేస్తున్నంతసేపు అదేదో అరే ఇద్దరం కూర్చొని రియల్గా మాట్లాడుకుంటాం, ఈ గొడవ మనకైతే ఎలా మాట్లాడుకుంటాం అనే ఒక ఫీలింగ్ కలిగింది గౌరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లవ్లీ కోస్టార్. ఆ అమ్మాయి మీకు ముందు చాలా చూశారు, ఆ అమ్మాయికి ఈ సినిమా తర్వాత చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంది. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో ఒక 10 minute సీక్వెన్స్ అయితే గౌరీ తినేస్తుంది స్క్రీన్ మొత్తం. మాస్ థియేటర్స్లో మీరందరూ విజిల్స్ క్లాప్స్ కొడతారు ఆ అమ్మాయి కోసం. లవ్ యూ తమ్ముడు, లవ్ యూ సో మచ్. ఇంకా మీ గురించి ఏం చెప్పాలి చెప్పండి మీ గురించి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్. ఇంతకుముందు ఏవి చూస్తున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఒక స్టేజ్ మీద చెప్పినట్టున్నాను ఒక 2 years బ్యాక్. మీరు చాలా గర్వపడతారు, రాబోయే రోజుల్లో మేము కిరణ్ అన్న అభిమానిని రా, లేకపోతే కిరణ్ అన్నని ఇష్టపడే వ్యక్తిని రా అని చెప్పి ప్రతి ఒక్కరూ గర్వపడతారని చెప్పాను. ఇచ్చాను, మీరు చాలా హ్యాపీగా పెద్ద హిట్ చేశారు. కేరామ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తిరుపతి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చెప్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు బీ బ్లాక్ బస్టర్. కేరామ్ చెన్నై లవ్ స్టోరీ కంటిన్యూస్గా కొడుతున్నాం. మిమ్మల్ని ఇంకా మరింత ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానన్నమాట. అంటే ఇక్కడి నుంచి వెళ్ళాం కదా, ఏమీ లేని ఈ ప్లేస్ నుంచి ఏదో సినిమా చూస్తే చాలనే దగ్గర నుంచి ఈరోజు నాకు అవకాశం వచ్చింది, స్క్రీన్లో నటించేంత అవకాశం. ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. నాకు వీలైనంత కష్టపడాలి, మంచి సినిమాలు చేయాలి, నాకింత అభిమానం ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంట్లో ఎప్పుడు చేసుకున్న పుణ్యమో కానీ ఎక్కడికి వెళ్ళినా చిన్న పాప దగ్గర నుంచి అవ్వ వరకు ప్రతి ఒక్కరు ఇంట్లో అబ్బాయిలా ట్రీట్ చేస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఇంకా కష్టపడాలి, మంచి సినిమాలు చేయాలని ఎప్పుడు తపన పడుతూనే ఉంటాను. మళ్ళీ తిరుపతిలో చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరింతగా ప్రౌడ్ ఫీల్ అవుతారు పక్కా, నో డౌట్. అందులో చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి మన దగ్గర నుంచి.
మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఒక్క నిమిషం. మామూలుగా మనకి నేను ఇక్కడ సినిమాలు చూసేటప్పుడు మామూలుగా మనకు ఒక ఆనవాయితీ ఉండేది కదా, ఎక్కడ ఫ్యాన్ షో పడుతుందిరా ఫస్ట్ ఏపీ తెలంగాణలో అంటే మన తిరుపతిలో పడేది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి బాక్స్ వెళ్ళేది, అక్కడ పూజ జరిపి ఫస్ట్ మన తిరుపతిలో పడేది. అందరం క్యూలు కట్టేవాళ్ళం ఎప్పుడు ఫ్యాన్ షో వేస్తారు అని చెప్పి ప్రతి ఒక్క హీరో సినిమా కోసం. అలాగే ఇందాక మా ధీరజ్ అని చెప్పినట్టు ఐఎమ్ సో హ్యాపీ, చెన్నై లవ్ స్టోరీ అన్నిటికన్నా ఫస్ట్ తిరుపతిలోనే పడుతుంది. మీ టాక్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఒక డైలాగ్ అంటే చెప్పండి, ఒక డైలాగ్ అంటే చెప్పండి. ఒక నిమిషం తమ్ముడు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇస్తాను తమ్ముడు ఫోటో. థ్యాంక్ యూ అమ్మా. చాలామంది ఫ్యామిలీస్ వచ్చినట్టున్నారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు అండ్ మా టీం అందరూ ఇక్కడికి వచ్చినందుకు, మా అందరికీ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. ఐ ప్రామిస్ యూ ఆల్, చెన్నై లవ్ స్టోరీ July 24th మీరందరూ బ్రీజీగా లవ్లో పడిపోతారు ఈ సినిమాతో. చూస్తున్నంతసేపు ఏదో ఒక అరే ఇంత బ్యూటిఫుల్ ఫిలిం చూసి, ఇంత మంచి ఒక పాటలు విని, ఇంత మంచి కాన్వర్జేషన్స్ విని ఎన్ని రోజులు అయిపోయిందిరా అనే ఒక మంచి ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ July 24th. మీ అందరికీ పక్కా సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే కిరణ్ గారు, వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూనే ఉంటారు కానీ, సో ఇవాళ మన ఈవెంట్ ఇంత సక్సెస్ అయింది కాబట్టి మీరు నేను అడిగిన ఒక క్వశ్చన్కి నో చెప్పకుండా ఆన్సర్ చేస్తానని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయండి ఫస్ట్. ఓకే, ఫోన్ తీసుకొని రహస్య గారికి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్పండి అంతే. మేము ఆ రియాక్షన్ కావాలి అని కోరుకుంటున్నాం అంతే. మీరు ప్రామిస్ చేశారు, ఆడపిల్లకి మాట ఇచ్చి తప్పుతారా? అలాగా మాట ఇచ్చారు కదా, తప్పుతారా? మీ ఫోన్ ఏది? అలా ఒట్టు మీద గట్లు లేవు. ఏంటి మన రాయలసీమ వాళ్ళ ముందు ఒక అమ్మాయికి మాట ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పమంటే అది మీ వైఫ్ కి అంత మొహమాట పడతారేంటి మీరు? వద్దండి ప్లీజ్ ప్లీజ్. సరే ఓకే, ఏదో ప్రామిస్ అంటారు మళ్ళీ నాకు ఏదేదో అయిపోతుంది. నా ఫోన్ ఏంటి ఒకసారి. ఫోన్ కిరణ్ గారి ఫోన్ ఏదమ్మా? రెడీ. స్పీకర్ ఆన్ చేయండి. కాల్ చేస్తాను అంతే, అంతా అవ్వదు. స్పీకర్ ఆన్ చేయండి. మీరే మాట్లాడండి. నేను హలో హలో అయిపోలేదు కానీ హలో 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 వినిపిస్తుందా? ఐ లవ్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఐ లవ్ యూ చెప్పారు. Okay, I want to take it. They've told me no. అయ్యయ్యో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. లవ్ యూ ఆల్, సీ యూ అగైన్ July 24th థియేటర్లో రచ్చలేద్దాం, సరేనా? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. వీ హ్యావ్ ఎ గ్రూప్ పిక్చర్. ఒక గ్రూప్